పాపే మా జీవన జ్యోతి ఈ సీరియల్ మా టీవీలో ప్రసారం అవుతుంది. ఈ సీరియల్లో జీవనకు తండ్రిగా యాక్ట్ చేశాడు ప్రియతం. ఈ సీరియలే కాకుండా తెలుగులో మనసు మమత సీరియల్తో చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ అమ్మాయి విలన్గా యాక్ట్ చేసింది. ఇంకా హీరోయిన్గా యాక్ట్ చేసిన ఈ అమ్మాయి పేరు వచ్చేసి హేమశ్రీ. హీరోగా యాక్ట్ చేసిన ఇతని పేరు వచ్చేసి మనోజ్. వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఇక సీరియల్ విషయానికి వస్తే పాపే మా జీవన జ్యోతిలో జీవన అనే చిన్న అమ్మాయి ఒక ఫ్యామిలీ తన మదర్ వచ్చేసి లాయర్ అన్నమాట. తన మదర్కి జీవన వల్లే ఒక గండం ఉంది అని జీవనకు తెలుస్తుంది. సో జీవన అయ్యో నా వల్ల అమ్మకు గండం ఉందా, నా వల్ల అమ్మ చనిపోతుందా అని చెప్పి వాళ్ళ ఇంటికి దూరం అవుతుంది. అలా దూరం అయ్యి వాళ్ళ ఫ్యామిలీయే తను గుర్తుపట్టలేనంతగా దూరం అయిపోతుంది. తను దూరం అయ్యాక వాళ్ళ ఇంట్లోకి ఒక చిన్న పిల్ల ఎంటర్ అవుతుంది. తన పేరే కుట్టి. తనే వాళ్ళ కూతురని వాళ్ళకి తెలియదు. ఎవరో ఈ అమ్మాయి మా పాప ఎలాగో లేదు అని చెప్పి తనని పెంచుకుంటారు. కొన్ని రోజుల తర్వాత ఆ కుట్టిని ఇంట్లో నుండి గెంటాల్సి వస్తుంది. ఎందుకంటే జీవన అదే కుట్టి వాళ్ళ తాతగారిని ఎవరో చంపాలని ప్రయత్నిస్తారు. వాళ్ళ తాతగారిని కాపాడే క్రమంలో కుట్టి అతన్ని చంపేస్తుంది. దాంతో కుట్టిని జైల్లో తీసుకెళ్ళి పెడతారు. అప్పుడు జైల్లో పెట్టాక తను ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి వాళ్ళ నాన్న తెలుసుకొని కుట్టిని విడిపిస్తాడు. కానీ కుట్టి మీద కోపంతో ఇంట్లో నుండి గెంటేస్తాడు. అప్పుడు కుట్టిని వేరే వాళ్ళు పెంచుకుంటారు. అలా వాళ్ళ దగ్గరే పెరుగుతూ ఉంటుంది. కానీ కుట్టి వాళ్ళ అమ్మ నాన్నలు జీవన తన కోసం వెతుకుతున్నారని తెలిసి ఒక వేరే అమ్మాయిని తన ప్లేస్లో పెట్టి తినే మీ కూతురు అనేలా వాళ్ళని నమ్మిస్తుంది. అప్పటి నుండి వాళ్ళు తనని ఎంతో ప్రేమగా పెంచుతారు. ఇక జీవన తన పేరుని తన కుట్టి అనే రహస్యాన్ని ఎవరికీ చెప్పకుండా తనని ఇప్పుడు ప్రజెంట్ పెంచుతున్న అమ్మ నాన్నలకు కూడా నేను అనాథనే అన్నట్లుగా పోర్ట్రే చేసి వాళ్ళ దగ్గరే వాళ్ళ సొంత కూతురులాగా పెరుగుతుంది. కాలం అనేది ఎంత విచిత్రమైందో మనకు తెలిసిందే కదా. అలాగే కుట్టి వాళ్ళ మమ్మీ కుట్టి మళ్ళీ ఒక్కటవ్వడానికి ప్రయత్నాలు జరుగుతాయి. కుట్టి వాళ్ళ పెంచుకునే అమ్మ నాన్న తనకి ఆనంది అనే పేరు పెడతారు. ఇక వీళ్ళంతా ఆనంది అనే పిలుస్తారు. దాంతో ఆనందియే కుట్టి అని వాళ్ళు కనుక్కోలేకపోతారు. ఇక కుట్టి ఆనంది అలాగే ఆనంది వాళ్ళ మదర్ కాలేజ్లో కలుస్తారు. ఆనంది వాళ్ళ మదర్ లాయర్ కావడంతో ఆనంది కూడా లానే చదువుతుంది. అలా వాళ్ళిద్దరూ కలుస్తారు. మళ్ళీ తల్లిని చూడొచ్చు, తల్లితో మాట్లాడొచ్చు, మేమిద్దరం కలిసి ఉండొచ్చు అని ఆనంది ఎంతో ఆనందపడుతుంది. ఆనంది లాగా ఒక అమ్మాయిని జీవనలాగా వాళ్ళ ఇంట్లో ఎంటర్ చేసిందే ఆ జీవన చాలా చెడ్డగా తయారవుతుంది. అంటే డబ్బున్న పొగరుతో ఆనంది పోలికలు ఏవీ రాకుండా ఒక పొగరుబోతులాగా తయారవుతుంది. అది జీవన వాళ్ళ మమ్మీకి ఏమాత్రం నచ్చేది కాదు. అందుకే ప్రతి మూమెంట్ జీవనాన్ని తిడుతూనే వచ్చేది. దాంతో ఇక జీవన ఎంతో కోపం పెంచుకుంటుంది వాళ్ళ మదర్ మీద కూడా. అలాంటి సమయంలోనే ఆనందిని ఒక అతను లవ్ చేస్తాడు. ఆ అబ్బాయిని జీవన కూడా లవ్ చేస్తుంది. ఇక జీవన నేను లవ్ చేసిన అబ్బాయి దీన్ని లవ్ చేస్తున్నాడు, అయినా వీడికి ఆనంది ఎలా నచ్చిందా అని ఆనంది మీద ఇంకా కోపాన్ని పెంచుకుంటుంది జీవన. ఇది ఇలా ఉండగా ఆనంది వాళ్ళ మదర్ చాలా దగ్గర అవుతారు. ఎందుకంటే ఆనంది వాళ్ళ మదర్కి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. తనకి లాయర్ అంటే ఎంతో రెస్పెక్ట్, చదువు అంటే ఎంతో రెస్పెక్ట్, పెద్దలంటే ఎంతో రెస్పెక్ట్. ఇలాంటి క్వాలిటీస్ అన్నీ ఆనంది వాళ్ళ మదర్కి ఎంతో ఇష్టం. ఒకరోజు ఆనంది వాళ్ళ మదర్ ఆనందిని నువ్వు మా ఇంటికి రావమ్మా అని ఇన్వైట్ చేస్తుంది. అప్పుడు ఆనంది వాళ్ళ నాన్నని పిలుచుకొని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ ఆనంది మీరు కాఫీ పెట్టండి అని ఆనందిని అందరూ ఫోర్స్ చేస్తారు. అప్పుడు ఆనంది సరే అని చెప్పి కాఫీ పెట్టి ఇస్తుంది. అప్పుడు వాళ్ళందరూ ఇదంతా మా కుట్టి పెట్టిన కాఫీ లాగే ఉందే అని చెప్పి షాక్ అవుతారు. ఆ కుట్టి ఎవరు అని చెప్పి ఆనందితో పాటు తన చిన్నప్పటి ఫ్రెండ్ కూడా వెళ్తాడు. వాడు అడుగుతాడు, అంటే మేము చిన్నప్పటి నుండి ఒక అమ్మాయిని పెంచుకునే వాళ్ళం, కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల తను మాకు దూరం అయిందని చెప్పి వాళ్ళు చెప్తారు. అప్పుడు జీవన వీళ్ళకి నేను ఇంకా గుర్తున్నానా, వీళ్ళు నన్ను ఇంకా గుర్తు పెట్టుకున్నారా అని ఎంతో సంతోషపడుతుంది. కానీ నాన్నగారు నన్ను ఎలా అపార్థం చేసుకున్నారో, ఇప్పటికైనా నా మీద నాన్నగారికి కోపం పోయిందో లేదో అని తెలుసుకోవాలనుకుంటుంది. దానికి వాళ్ళ నాన్నగారు ఎటువంటి సంబంధం ఇవ్వరు. ఇక సీరియల్లో ట్విస్ట్ ఏంటంటే జీవన నేనే మీ జీవనాన్ని చెప్తుందా, ఎలా వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి దగ్గర అవుతుంది అండ్ అలాగే వాళ్ళ మమ్మీకి ఉన్న గండాన్ని ఎలా తొలగిస్తుంది అన్నదే ట్విస్ట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.